అది నేను చెప్తా. హాయ్, దిస్ ఇస్ శ్రీముఖి, దిస్ ఇస్ రవి. We are live on ETV Plus page. ముందుగా ETV Plus కి 2 lakh likes రీచ్ అయినందుకు కంగ్రాచులేషన్స్ ETV Plus. కంగ్రాచులేషన్స్. మంచి మా దారిలో థాంక్యూ మిత్రమా, దారిలో మీరు నడుస్తున్నారు. వెరీ గుడ్. And you are very lucky page అంటే ఫర్ ద ఫస్ట్ టైం నేను రవి ఇద్దరం లైవ్ గా మీ పేజ్ లో వచ్చాం కాబట్టి లక్కీ యూ. అవును, చికెన్ లైవ్ కూడా 190 అనుకుంటా కదా కేజీ. మమ్మల్ని కూడా రోస్ట్ చేస్తారు. యా, టుడే వి ఆర్ టాకింగ్ అబౌట్ ద టాపిక్ పటాస్ ఫుల్ టు బిందాస్ 200 టీచర్ టాయిలెట్ ముసా ఎందుకు కాన్సెప్ట్ అయినా. ఎనీవేస్, మీ అందరికి మేము ఎప్పుడు చెప్పే క్యాజువల్ లింక్ ఒకసారి చెప్పాలనుకున్నాము. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు సంతోష్ లోపల నుంచి యాక్షన్ చెప్తానే. సంతోష్ యాక్షన్ చెప్పు. యాక్షన్. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు పడాస్ ఫుల్ టు బిందాస్. ఏ మురళీమోహన్ గారి రైస్, శ్రీ మురళీమోహన్ బెల్ రైస్ పటాస్ ఫుల్ టు బిందాస్. పవర్డ్ బై జియోని మొబైల్స్. నెక్స్ట్ మైల్స్. ఇదంతా వేస్ట్ గానీ ఇదంతా వేస్ట్. మనది అది రావాలి కదా. అది కాదు, ఇప్పటివరకు మేము చెప్పింది ఇన్ని రోజులు ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి పటాస్ లో చెప్పబోయేది ఇంకో ఎత్తు. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ పటాస్ ఫుల్ టు బిందాస్ 200 ప్లస్. ఇది మా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అసలు మనం 200 ఎపిసోడ్స్ ఫినిష్ చేసుకున్నాం కాబట్టి ఒకసారి నువ్వు బ్లూ ఇంక్ పెన్, నేను రెడ్ ఇంక్ పెన్ తోటి మనము అసలు 100 ఎపిసోడ్స్ ఏం జరిగిందని నువ్వు ఒకసారి రైట్, ఈ 100 ఎపిసోడ్స్ ఏమైందో మనం రాద్దాం. 200 నువ్వు ఒక 100 చేయి, నేను ఒక 100. సో ఫస్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే ఇంట్రడక్షన్ జరిగింది. ఫస్ట్ ఎపిసోడ్ లో సంతోష్ నాకు హాయ్ చెప్పాడు. సెకండ్ ఎపిసోడ్ లో నేను మొట్టమొదటిసారి గెటప్ సీన్ చూసాను. సెకండ్ ఎపిసోడ్ లో నాకు ప్రసన్న హాయ్ చెప్పాడు. థర్డ్ ఎపిసోడ్ లో నేను గెటప్ సీన్ తో లవ్ లో పడ్డాను. థర్డ్ ఎపిసోడ్ లో నాకు సాయితోనే లవ్ అయింది. ఫోర్త్ ఎపిసోడ్ లో నేను గెటప్ సీన్ పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ యాంకర్ రవి అడ్డొచ్చాడు. ఫోర్త్ ఎపిసోడ్ నాకు హాఫీజ్ వచ్చేసి నఫీజ్ వచ్చేసి నాకు అన్న నేను నీతో ఉండాలనుకుంటున్నాను. ఫిఫ్త్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో నేను చెప్తే యూట్యూబ్ ప్లస్ వాళ్ళు అందరూ పారిపోతారు. ఏం జరిగింది ఫిఫ్త్ ఎపిసోడ్ లో? అది ఓకే, చెప్పు. అది సెన్సార్ బోర్డ్ వాళ్ళు 13 గారు నన్ను ఎక్కువ మాట్లాడుద్దని అన్నారు. ఎస్, ఎనీ క్వశ్చన్స్ కమింగ్ దీపక్? ఎస్ టెల్ మీ. కూర్చో. ఇక్కడ ఏసీ కొంచెం తక్కువ అయింది పిల్లలు, ఏసీ పెంచింది. ఇక్కడ నుంచి మా ఏడీస్ చెప్పమంటున్నారు కాబట్టి చెప్తున్నాము. ఎస్, రేపు ఈరోజు ఫ్రైడే, మీ అందరికి తెలిసినట్టు సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలీ సూపర్ సార్. హ్యాట్స్ ఆఫ్ టు యు సార్. నీకు కొత్త విషయం తెలుసా? సినిమా షూటింగ్, కబాలీ షూటింగ్ మలేషియాలో జరిగింది. ఇప్పుడు మలై లాంగ్వేజ్ లో కూడా కబాలీ రిలీజ్ అవుతుంది అనమాట. అయితే అక్కడ గవర్నమెంట్ మలేషియాలో రజనీకాంత్ గారి ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి గవర్నమెంట్ స్టాంప్ రిలీజ్ చేశారు రజనీకాంత్ గారు ఫేస్ తో. అది అది ఇండియా వాడి సత్తా. అది ఇండియా వాడంటే సూపర్ స్టార్ రజనీకాంత్ కి జిందాబాద్. సూపర్ స్టార్ రజనీకాంత్ కి. ఇంకొకసారి చెప్పినాం అనుకో పటాస్ వాళ్ళు ఈటీవీ ప్లస్ వాళ్ళు మమ్మల్ని నూకేస్తారు. మళ్ళీ దాని తర్వాత మేము ఇద్దరం ఆడుకోవాలి. పంజగుట్ట ఒక దగ్గర, నేను ఒక దగ్గర. ఎలాగో పటాస్ గురించి రజనీకాంత్ గారి గురించి కూడా మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ మిత్రమాని హిట్ చేసినందుకు మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ మిత్రమా. సాహితి గారు మీ క్వశ్చన్ అండి. హాయ్ రవి, వై ఆర్ యూ నాట్ డూయింగ్ ఎనీ షోస్ విత్ లాస్ట్ ఇయర్? మంచి క్వశ్చన్ రావా మీకు? ఫస్ట్ మంచి క్వశ్చన్, ఇది చాలా మంచి క్వశ్చన్. దీనికి మంచి ఆన్సర్ ఇస్తా, లాస్ట్ కి ఇస్తాను ఇది. వినయ్ కుమార్, వన్ వర్డ్ అబౌట్ పవన్ కళ్యాణ్. పుట్టిన ఓవర్ ఎక్సైట్మెంట్, లంచ్ ఎక్కువ తిన్నది అందుకే బయట ఇట్లా పెట్టుకున్నాం. వచ్చింది పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ So Naresh is asking, you both are planning any next movie or thank you Mitrama continue? Family planning namukunnam. Yes, no more plans as of now, but we are thinking about it. అతి త్వరలో మేము మా పేజ్ లో ఇంకొకసారి లైవ్ గా వచ్చి చెప్తాం. Sai Karthik is asking your experience about Patas show, both of you. Patas is ekdam full to bindass show. మేము
యూనో 200 ప్లస్ అతి త్వరలో ఫినిష్ చేసుకోబోతున్నాం. అంటే రేపు సాటర్డే రోజు 199 అండ్ మండే రోజు 200 స్పెషల్ ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వబోతుంది. సో 200 ప్లస్ అప్పటి నుంచి ఇంకా ఫ్రెష్ టాలెంట్స్, కొత్త టాలెంట్స్. And Patas is a stage where we encourage all the fresh new faces, junior comedians చాలా మంది వస్తున్నారు, స్టూడెంట్స్ వస్తున్నారు, పర్ఫామ్ చేస్తున్నారు స్పంచ్ పట్టాగాలో కానివ్వండి లేదా యూనో ఏహియా మీరు అడ్డాలో. సో ఇప్పటి నుంచి 200 ఎపిసోడ్ తర్వాత ఇంకా చాలా ఉండబోతున్నాయి. ఒక్క ఛాన్స్ అనే రౌండ్ లో 123telugu.com ఎవరెవరైతే ఆడిషన్స్ చేసి ఎన్రోల్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఇంకా పెద్ద పెద్ద ఆపర్చునిటీ ఇప్పుడు 200 తర్వాత ఇంకో విధంగా ఉండబోతుంది. ఓన్లీ ఫ్రెష్ టాలెంట్, ఫ్రెష్ టాలెంట్, ఫ్రెష్ టాలెంట్. సో యు నో ద ప్లేస్, పటాస్ పుల్ టు బిందాస్. So Jagdish is asking you one word about Lasya. Me. Jagdish, I really don't know why did you ask me about Lasya. పక్కనే రవిని పెట్టుకొని రవిని అడగాలి కానీ ఓకే, బట్ స్టిల్ Lasya is a very good friend and yes, మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆన్సర్ నేను చెప్తాను. Lasya దగ్గర నుంచి రవిని నేనే దొంగతనం చేసుకున్నాను. సాలా ఇంకేమైనా కావాలా? సాలా నిన్ను తిట్టింది, సాలా తిట్టింది. సాలా కాదు, తెలంగాణలో సాలా అంటే చాలా. నెక్స్ట్. So Yashasvi is asking you, Ravi, do answer my question. Do you love Srimuki? If she says okay for you to be a life partner, will you agree to marry her? Sorry, yes. I think I have a better taste. I would look out for someone who's slim, who's hot, and who doesn't overreact for things and who doesn't slap me for every. Yes, Deepak, next question. You got that? Let's go to the next question. So Rajesh is asking, Ravi, when is your marriage? Wow, you don't Well, know. I'm planning my marriage after kids, so. So Rajshekhar is asking Sampu గురించి ఒక మాటలో. నన్నా? Is that Well, I seriously adore Sampurnesh Babu. తెలుగులో మాట్లాడబే. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో తనకు ఒక స్థానం, తనకు ఒక పేరు సంపాదించుకున్నాడు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. చాలా మంది ఎంకరేజ్ చేయరు, బట్ ఈస్ బీయింగ్ వెరీ స్ట్రాంగ్. అంటే ఎంత ఆయన చుట్టూ ఎంత కామెడీ జరుగుతుంది అందరికి తెలుసు, బట్ ఈస్ డన్ ఇట్ విత్ హిస్ హార్డ్ వర్క్. సో హ్యాట్స్ ఆఫ్ టు సంపూర్ణేష్. సంపు, ఐ లవ్ యూ. సెకండ్ మొగుడు సంపు, ఫస్ట్ మొగుడు గెటప్ సీరు. So Jayashree is asking, if possible, will you make another episode on Sunday as well? Please talk to our producers and make it happen now. మేము నిజంగా సండే ఒక ఎపిసోడ్ అండ్ ఎవ్రీ డే 1 hour ఎపిసోడ్ చేయమని అడుగుతున్నాం అండి. బట్ హాఫ్ అన్ అవర్ బాగుంటుందండి, హాఫ్ అన్ అవర్ బాగుంటుందండి. వీఆర్ రెడీ ఫర్ 1 hour అండ్ ఈవెన్ సండే ఆల్సో. వీక్లీ 6 రోజులు మీ ఇద్దరు మొహాలను తట్టుకున్నప్పుడు సండే రోజు మాకు బ్రేక్ ఇవ్వండి. కొంచెం సండే రోజు మేము మమ్మల్ని మేము యూనో కొంచెం మీ పిచ్చి నుంచి బయటకు వచ్చి మళ్ళీ మండే కోసం ప్రిపేర్ అవుతామంటున్నాం కాబట్టి ఆ సండే. ది బెస్ట్ పార్ట్ అబౌట్ పటాస్ ఇస్ కామెడీ షో అయినా రవి శ్రీముఖి క్యారీ చేస్తున్నారు అంటారు షో, కానీ ఎక్కడ కూడా పటాస్ లో రవి శ్రీముఖి ఎక్కువ కనబడదు, కామెడీ ఎక్కువ కనబడుతుంది, అందుకే హిట్ అయింది. సో 1 hour కూడా కనిపించవచ్చు. ఏమంటారండి? Yes, next. Jeevan Kumar is asking, did you watch Kabali movie, both of you? We are watching Kabali movie tonight. But I watched Benefit Show. I watched. Speaking of the తమ్ముడు, నేను ఈ రోజు రాత్రి చూస్తున్నా అడిగిండ్రు. నేను చెప్తుంటే నువ్వు పీకుతావే. Next. So Bunny Vikas is asking, I want to see Srimuki without makeup. I see Marga. Who is that? Bunny Vikas. Bunny Vikas, అతి త్వరలో నీకు పర్సనల్ మెసేజ్ నా వితౌట్ మేకప్ ఫోటో పంపిస్తాను. నీ అకౌంట్ డీయాక్టివేట్ అయిపోతుంది. రీసెంట్ గా కర్రగా అయింది, ఒరిజినల్ స్కిన్ కలర్ బయటకు వచ్చింది. పెడతాను. నెక్స్ట్. So Sai Kiran is asking, Srimuki, your next project, movie projects. My next project is something very interesting that I will let you know very soon. ఇప్పుడే చెప్పేస్తే నన్ను ప్రొడ్యూసర్ కొడతాడు. అది పోలవరం ప్రాజెక్ట్ ఏమైంది? పోలవరం ప్రాజెక్ట్ లో ఇంకా విత్తనాలు వేస్తున్నాం రా. So Sai Kiran is asking, what is your opinion on Lucky Boys? Lucky Boys, yes. Lucky Boys are Kushi Brothers. Lucky Boys. Lucky Boys. Yes, fresh
టాలెంట్ మాకు ఫస్ట్ టైం గెటప్ సినిమా ఆటో రామ్ ప్రసాద్ తర్వాత ఒక ఆటో పంచెస్ జోడి దొరికింది పటాస్కి అనేసి అంటే ఇట్స్ అఫ్ కోర్స్ లక్కీ బాయ్స్. ఎస్, సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ దే ఆర్ ఆన్ ది స్టేజ్ పర్ఫార్మింగ్. సో ఎస్, లక్కీ బాయ్స్ ఆర్ వెరీ లక్కీ. సో శ్రీని ఈజ్ ఆస్కింగ్ థ్యాంక్ యూ మిత్రమా, చాలా బాగుంది. ఆర్ యూ ప్లానింగ్ ఎనీ ఫర్దర్ షార్ట్ ఫిల్మ్స్? ప్లానింగ్ ఫర్ థ్యాంక్ యూ మిత్రమా సీక్వెల్ అండి. ఇంకా రాస్తున్నాం, ఇంకా తనకు కూడా తెలీదు. No, hello, excuse me. Rakesh met me last night and we spoke a lot. కానీ అతి త్వరలో డీటెయిల్స్ చెప్తాము, అది షార్ట్ ఫిల్మా లేకపోతే ఏంటి అనేది మేము చెప్తాము. థ్యాంక్ యూ ఫర్ మిత్రమా తర్వాత మేమిద్దరం కలిసి డెఫినెట్లీ దేర్ ఇస్ అ ప్రాజెక్ట్ కమింగ్ అప్, బట్ వాట్ నాట్ విల్ లెట్ యు నో. సో చందన ఈజ్ ఆస్కింగ్ ఒకవేళ మూవీ ఆఫర్ వస్తే పటాస్ షో కంటిన్యూ చేస్తారా రవి? డెఫినెట్లీ అండి. పటాస్ మంత్ లో వి షూట్ ఫర్ 5 days. No, we shoot for 10 days. He forgot. 10 days. అక్కడ మేనేజర్ పక్కనే ఉన్నాడు, కావాలంటే అడగండి. See, మంత్ లో ఒక 5 days షూట్ చేస్తే ఇట్స్ ఓకే అండి. మంత్ మొత్తం ఎపిసోడ్స్ వచ్చేస్తాయి. సో మంత్ లో 5 days ఇవ్వడం కష్టమేం కాదు. అండ్ వీ లవ్ షూటింగ్ ఫర్ పటాస్. ఎప్పుడెప్పుడు పటాస్ షూటింగ్ ఉంటుందా అని ఉంటది. సో సినిమా వచ్చినా, రజనీకాంత్ గారు పక్కన చిన్న రోల్ వచ్చినా పటాస్ చేసుకుని దాని తర్వాత వెళ్తాం. లైవ్ లో బాగోదు. బనీ ఈజ్ ఆస్కింగ్ శ్రీముఖి గారు మీకు నవ్వు ఎలా వచ్చిందండి? లవ్ ఇట్ అండి. బన్నీ, నువ్వు నిజంగా ఎంత ధైర్యం చేస్తున్నావు తెలుసా ఈ రోజు? అసలు ఎందుకు ఇంత ధైర్యం చేస్తున్నావు? నవ్వు అందరూ విని పట్టా స్టేజ్ లో చచ్చిపోతుంటారు. నీకు యూ ఫౌండ్ ఇట్ నైస్. ఐఎమ్ రియలీ హ్యాపీ. బన్నీ, యు ఆర్ మై ట్రూ ఫ్రెండ్. బన్నీ, థ్యాంక్ యూ మిత్రమా. పటాస్ ఫుల్ టు విన్ దట్ 200+. నెక్స్ట్. సో కార్తిక్ ఈజ్ ఆస్కింగ్ డిడ్ యూ మ్యారీ లాస్ట్ ఇయర్? చెప్పరా. Did you marry last year? I'm Karthik. Say it. Did you marry last year? I am so sorry, Karthik, to disappoint you, but Yeah. no. Why Anna? Why you not marry last year? She doesn't take bath. Oh really? But still you also not take bath, no? Speaking of the next question. మౌనిక ఇస్ ఆస్కింగ్ రవి మీకు ప్రదీప్ మ్యారేజ్ ఎప్పుడో తెలుసా? ప్రదీప్ మ్యారేజ్ ఎప్పుడో అనేది, ప్రదీప్ మ్యారేజ్, ప్రభాస్ మ్యారేజ్, సల్మాన్ ఖాన్ మ్యారేజ్ అడగద్దు. అది ఎప్పుడు జరుగుతుంది మనకు కూడా తెలియదు. అంతే. సో సుమన్ ఈజ్ ఆస్కింగ్ రవి అన్న మీరు లాస్ట్ ఇయర్ పరిస్థితి ఏంటి? బాగుంది. కాదు, ఆర్థిక పరిస్థితులా లేకపోతే ఎలాంటి పరిస్థితుల్లో స్పెసిఫై చేయాలన్నా అప్పుడు నా చెప్పాలి. పరిస్థితి అయితే బాగుంది. నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కాదు. ఇట్స్ బీన్ లాంగ్ సిన్స్ ఐ స్పోక్ టు హర్. సో అబద్ధాలు ఆడద్దు. నిన్ననే ఆడియో లాంచ్ చేసిండు కలిసి. అంటే టాకింగ్ అంటే సిట్టింగ్ అండ్ టాకింగ్. నీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, నీ ప్రొఫెషనల్ పరిస్థితి ఎలా ఉంది అని మాట్లాడుకునే టైం లేదు. బట్ యా, షీ ఇస్ గుడ్, ఐ యామ్ గుడ్. సో జయంత్ ఈజ్ ఆస్కింగ్ మేక్ మోర్ ఎపిసోడ్స్ ఆఫ్ బ్యాండ్ బాజా భారత్. Oh really? Please provide us celebrities then. యా, సెలబ్రిటీస్ రావడానికి కొంచెం ఆలోచిస్తున్నాం. అమ్మో వీళ్ళు ఎట్లాంటి సెటార్లు నిజం వేస్తారు. చెప్పాలా, బ్యాండ్ బాజా బారాత్ లాంటి కాన్సెప్ట్ పటాస్ లో అంటే తెలుగులో ఫర్ ద ఫస్ట్ టైం ఇస్తున్నాం. సో ఒక సెలబ్రిటీ రావడం, వచ్చి కూర్చోవడం, సెటైర్స్ తీసుకోవడం అనేది ఒక ఎత్తు. సో దానికి మెల్లిమెల్లిగా ఇప్పుడే పటాస్ చూస్తున్న తర్వాత అది అందరూ ఇష్టపడడం స్టార్ట్ చేశారు. సో ఎవ్రీబడి ఈస్ కమింగ్ అప్. ఈ మధ్య కాలంలోనే పర్లేదు మమ్మల్ని చేయొచ్చు అనేసి అని. సో చేయొచ్చా? సో ఈ మధ్య వస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ ఈ చూడు ఎట్లా మార్కెట్ నాకు ఇవాళ పొద్దున రాజఫలాల్లో 7 చుక్కల ముగ్గేస్తారు. Yes, okay, it was fantastic talking to you all people. ఎందుకనేసంటే ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నాం, ఎంత తొందరగా ఎందుకు వెళ్ళిపోతున్నాం అనేసి 10 TV లో there is a live that is happening on the success of Thank You మిత్రమా. నేను రవి are live on 10 TV. Just a second. ఏంది ప్రసన్న నీ బాధ? ఏది మీరు అర్థం చేసి 200 తర్వాత అమ్మాయి చేంజ్ అయ్యింది. ఓకే యా. సో yes, 10 TV లైవ్ కి మేము పరిగెత్తాలి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ చాలా దూరం. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఉన్నాం కాబట్టి ఇప్పుడు తొందరగా వెళ్ళిపోతున్నాము. వన్స్ అగైన్ థ్యాంక్స్ a lot for liking ETV Plus page. For more updates about ETV Plus shows and everything, please subscribe to the channel. And మీ అందరికీ తెలిసినట్టు ఈ రోజు మనం నేర్చుకున్న క్లాస్ పటాస్ 200+. సో 200+ తర్వాత ఏం జరగబోతుంది అనేసి అంటే సింపుల్ గా ఒకటి చెప్తాం. ఏహే మేరా అడ్డా స్టూడెంట్ స్పెషల్ మీరు చాలా ఎంకరేజ్ చేసి బాగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి దాన్ని కాస్త మేము
అమ్మాయిలు అబ్బాయిలుగా మార్చేసాం. అంటే ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా ఆ పనిష్మెంట్లు అవన్నీ మా రవి గారి మైకేల్ జాక్సన్ స్టెప్పులు అవి ఇవి అన్నీ ఉండబోతున్నాయి. అమ్మాయిని పనిష్ చేస్తాం, అబ్బాయిని పనిష్ చేస్తాం, అంతా బాగుంటది. కానీ ఇప్పటి నుంచి పటాస్ ఫుల్ టు బిందాస్ ఎట్లా ఉంటది అండ్ ఆల్సో లాస్ట్ ఇయర్ గురించి ఏంటో ఆన్సర్లు ఇప్పుడు రవి చెప్తాడు. ఓవర్ టు యూ అండ్ ఐ లవ్ యూ పటాస్ ఫుల్ టు బిందాస్ నెరుపుడా. ఇది మారదు, కొన్ని జీవితాలు మారవండి. ఎందుకు ఇంత ఓవర్ రియాక్ట్ అవుతారు? కొన్ని జీవితాలు మారవండి, వదిలేయాలి. అది తొందరలో హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ పటాస్ ని ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. 200 ఎపిసోడ్స్ ముందుకెళ్తుంది అండ్ ఈటీవీ ప్లస్ పేజ్ ని లైక్ చేసి చాలా మంది మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. అండ్ అలాగే థ్యాంక్ యూ మిత్రమా చూసి చాలా మంది బాగుంది అంటారు. థ్యాంక్ యూ సో మచ్. మా యాక్టింగ్ కెరియర్ కి చిన్న స్టార్ట్అప్, సో వి నీడ్ యువర్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్. అండ్ ఆల్సో అప్పటి నుంచి మా ఏడీస్ అందం గురించి మాట్లాడమంటున్నారు, కానీ అందం గురించి నేను ఉన్నప్పుడు మాట్లాడడం ఎందుకు? మీరు చూస్తున్నారు కదా లైవ్ లో. yes అందం గురించి నా క్లోజ్ ఫ్రేమ్ లో కూడా ఇదే వచ్చి మాట్లాడితే దిగటం లేదు. అంటే నేను అక్కడి నుంచి లేచి వచ్చేసిన తర్వాత ఎలా చెప్పండి, అందం గురించి ఏం మాట్లాడాలి ప్రశ్న? ఏమండి, థ్యాంక్ యూ సో మచ్. పటాస్ ని ఇలానే ఆదరిస్తూ ఉండండి. అండ్ 2000 లాస్ట్ గురించి చెప్పు. లాస్ట్ గురించి లాస్ట్ లో చెప్తాను కదా. లాస్ట్ ఇయర్ ప్రతి ఎపిసోడ్ పటాస్ ది చూసి బాగుంది, నవ్వు అని చెప్తుంది. వేరే చెప్పు. లాస్ట్ ఇయర్ పెళ్లి చేసుకుంటా చేసుకున్నప్పుడు తొందరలో చెప్తానండి. కబాలి చూడండి థియేటర్లలో అండ్ ఆల్సో 10TV చూడండి లైవ్ గా. మేమిద్దరం వచ్చేస్తాము. అండ్ ప్లీజ్ కీప్ లైకింగ్ ఈటీవీ ప్లస్ పేజ్, పటాస్ ఫుల్ టు బిందాస్ 200+.